ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నాలుగోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లు ట్యాప్ పై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును ఇప్పుడు 4గోసారి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటికే ప్రభాకర్ రావును దాదాపు గంటన్నరకు పైగానే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగింది, ప్రణీత్ రావు కావచ్చు, మరోవైపు తిరుపతన్న అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లపైనే సుదీర్ఘంగా 3 సార్లు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈరోజు 4గోసారి విచారణలో భాగంగా ప్రభాకర్ రావు వ్యక్తిగతంగా అతను ఓఎస్డీగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, మరోవైపు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి సమయంలో అతను వ్యక్తిగతంగా చేసినటువంటి ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో నవంబర్ 15, 2023 రోజు దాదాపు 600 మంది ఫోన్లు ఏకకాలంలో ట్యాప్ అవ్వడం జరిగింది. ఈ 600 మంది ఫోన్లు ట్యాప్కు సంబంధించి ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నడిచిందనేటువంటి అంశాన్ని గుర్తించారు. వాటికి సంబంధించి కూడా ప్రభాకర్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతోటి రివ్యూ కమిటీకి వాళ్ళ నెంబర్లన్నీ పంపించిన తర్వాత ఒకే రోజే 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రభాకర్ రావుని విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రూపంలో కూడా వివరాలు తీసుకుంటున్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా రిటైర్డ్ అయిన తర్వాత అతన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కాలం పాటు ఓఎస్డీగా కొనసాగించింది. అదే పోస్టులోని తను కొనసాగించినటువంటి సమయంలో కూడా కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఓఎస్డీగా ఉన్నటువంటి సమయంలో గత ప్రభుత్వం ఓఎస్డీగా అతన్ని అపాయింట్ చేసిన తర్వాత ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీకి అతన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో డిజిగ్నేటెడ్ అథారిటీగా ఉన్నటువంటి సమయంలో ఎవరైనా అనుమానితుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్లను ట్యాప్ చేయడం కావచ్చు, నిఘా పెట్టడం కావచ్చు జరుగుతుంది. 7 రోజుల తర్వాత ఒకవేళ నిఘా పెట్టాలి అనుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా రివ్యూ కమిటీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రివ్యూ కమిటీ యొక్క ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ 7 రోజుల తర్వాత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడిచింది. అనైతికంగా, ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. అది కూడా ప్రణీత్ రావు, భుజంగరావు సహాయంతో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ జరిపి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నారు. ఈ ఒక్క 2-3 రోజుల వ్యవధిలోనే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి 6 మందిని కూడా కలిపి విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రేపటి నుంచి ఇందులో బాధితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా సాక్షులుగా పెట్టారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా సాక్షుల రూపంలో వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, థ్యాంక్ యూ.